Hello friends, to H. Vihari, New Horizon to explore the things around. Please watch the video till the end. Thank you. ఈరోజు మనం సోమసల్ ప్రాజెక్ట్లో ఉన్న హైడ్రో పవర్ ప్లాంట్ని చూడబోతున్నాం. ఈ హైడ్రో పవర్ ప్లాంట్ నుంచి హైడ్రో ఎలక్ట్రిసిటీ ఎలా తయారు చేస్తారో మనం చూస్తాము. యాక్చువల్గా ఇది అందరం చూస్తున్నాము. స్టూడెంట్స్, టెక్నికల్ స్టూడెంట్స్, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ కొంతమంది ఇండస్ట్రియల్ టూర్ మీద విజిట్ చేస్తూ ఉంటారు. అదే పర్పస్తో వాళ్ళకు ఉపయోగపడుతుంది. తర్వాత నెక్స్ట్ జనరేషన్కి అసలు ఎలక్ట్రిసిటీ ఎలా తయారు చేస్తారు, దాన్ని తయారు చేయడంలో ఎంత కష్టం ఉంటుంది, ఎంత ప్రాసెస్ ఉంటుంది అనేది ఈరోజు మనం చూస్తాము. యాక్చువల్గా ఇక్కడ ఈ లోపలికి వెళ్ళడానికి అందరికీ పర్మిషన్ ఉండదు, వెళ్ళకూడదు కూడా. ఎందుకంటే లోపల భారీ మిషనరీ ఉంటుంది. ఆ భారీ మిషనరీ వర్క్ అవుతూ ఉన్నప్పుడు యాక్చువల్గా భయం వేస్తుంది చూడడానికి. దగ్గరికి వెళ్ళి పిల్లలు కానీ అసలు నాలెడ్జ్ లేని వాళ్ళు దాని దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్ళలేని వారి కోసం ఈ పవర్ ఎలా జనరేట్ చేస్తారో కొద్దిగా చూపించే ప్రయత్నం చేశాము. మ్యాక్సిమం అక్కడ జరుగుతున్న ప్రాసెస్ అంతా చూడొచ్చు. కాకపోతే అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి, ఇంకా అంత దగ్గరికి వెళ్ళకూడదు కాబట్టి కొంత మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం మేము చేస్తాము. ఎన్హెచ్ విహారీ అన్ని జాగ్రత్తలతో అన్ని పర్మిషన్లు తీసుకొని ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళకి అఫిషియల్ పర్మిషన్ ఉండాలి, స్టూడెంట్స్ అయి ఉండాలి, వాళ్ళ అకాడమిక్ పర్పస్ అయి ఉండాలి, లేదా ఏదైనా ఇన్స్పెక్షన్ అయి ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళాలి. కానీ మనకి కూడా తెలియాలి కాబట్టి మన ఎన్హెచ్ విహారీ ఇంకా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వెళ్ళేసి మీకోసం దీన్ని షూట్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి కూడా చేస్తాము. ఈ పవర్ ప్లాంట్ని, ఆ ప్రాసెస్ని చూసే అదృష్టం మాకు కలిగిన దానికి మేము చాలా ధన్యమనే చెప్పుకోవాలి. మీకు చూపిస్తున్నందుకు కూడా మేము హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాము. ఈ సోమసల్ ప్రాజెక్టు, ఈ పవర్ ప్లాంట్ మాకు దగ్గరలోనే ఉంటుంది, కానీ ఎప్పుడు మాకు దీన్ని చూసే అవకాశమే రాలేదు. ఇప్పుడు ఎన్హెచ్ విహారీ పుణ్యమా అంటూ మేము చూసాము, మీకు చూపిస్తూ ఉన్నాము. ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డాం, కానీ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కొద్దిగా ఎండలో వచ్చాము, తిరిగాము, అంతా చేసిన తర్వాత కూడా లోపలికి వెళ్ళిన తర్వాత అదొక గొప్ప అనుభూతి అనిపించింది. లోపలికి వెళ్ళిన తర్వాత మేము సోమసల్లో ఉన్నాము అనే ఫీలింగ్ రాలేదు. ఎక్కడో ఊటీ, కొడైకెనాల్ అటువంటి ప్లేసుల్లోకి వెళ్ళినటువంటి అనుభూతి కలిగింది మాకు. మీరు కూడా ఈ వీడియోని చివరి దాకా చూడండి. చివరిలో ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీని ఎలా ప్రొడ్యూస్ చేస్తారనేది స్టెప్ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డ్యామ్ దగ్గర నుంచి ఇంటేక్ గేట్ ఎలా ఉంటుంది, రెస్టింగ్ వాటర్ ఎలా ఉంటుంది, పెన్ స్టాక్స్ ఎలా ఉంటాయి, వికెట్ గేట్స్ ఎలా ఉంటాయి, టైల్ రేస్, టర్బైన్, జనరేటర్, ట్రాన్స్ఫార్మర్, ఎలక్ట్రిసిటీ గ్రిడ్కి ఎలా వెళ్తుంది, సప్లైకి ఎలా వెళ్తుంది, ఇవన్నీ కూడా మీకు పిన్ టు పిన్ స్టెప్ వైజ్ మీకు లాస్ట్లో ఒక యానిమేటెడ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాన్ని మీరు తప్పకుండా చూడండి. స్టూడెంట్స్కి అయితే, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి అయితే దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి ఈ వాటర్ ప్లాంట్లోకి సోమసల్ ప్రాజెక్ట్ దగ్గర హైడ్రో పవర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పచ్చని చెట్ల మధ్యలోంచి వెళ్తాము. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే మీకు లోపలికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో కొద్దిగా చూపించడానికి ఇదంతా కూడా షూట్ చేయడం జరిగింది. చాలా పెద్ద కొండను కట్ చేసి డ్యామ్ కిందనే దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ సోమసల డ్యామ్ని ఇక్కడ ఎందుకు కట్టారంటే, రెండు సైడ్లు కొండలు ఉంటాయి కాబట్టి ఇక్కడ కడితే, ఆనకట్ట కడితే చాలా బాగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ కట్టడం జరిగింది. ఇక్కడికి వెళ్ళేటప్పుడు మనం దేవాలయాలు ఉన్నాయి. సోమేశ్వర దేవాలయం ఉంది, పైన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది. అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. చూడండి, ఇప్పుడు మీరు చూసేది చూడండి, ఇక్కడ ఇది వాటర్ బయటకు వచ్చేదండి. అంటే పెన్ స్టాక్ టైల్ రేస్ అంటే మనం వాటర్ని టర్బైన్ తిప్పడానికి ఫోర్స్గా వచ్చే వాటర్ని ఇక్కడ బయటికి ఇక్కడ పంపించడం జరుగుతుందండి. సో మేము లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే ఇది కనిపించింది. అంటే లోపల ఎంత లోపల నుంచి మనకి వాటర్ బయటకు వచ్చేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ డ్యామ్
బేస్ వాటర్ దగ్గర నుంచి ఇక్కడ ఉంటుందన్నమాట. సో చుట్టుపక్కల కూడా మనకి కొండని ఎలా తవ్వారు అనేది మనం చూడొచ్చు. టైల్ రేస్ నుంచి వాటర్ నదిలేకపోయే ప్లేస్ అది. మనం ఫోర్స్గా వచ్చిన వాటరు వికెట్ గేట్స్ని దాటుకొని టర్బైన్ని తిప్పి బయటకు వచ్చేదండి అది. ఇక్కడ కొద్దిగా లోపలికి వెళ్తే మేము ప్లాంట్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ చుట్టూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండేటప్పటికి దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం ఇక్కడ చేస్తూ ఉన్నాము. సో లోపలికి వెళ్ళేటప్పుడు చాలా సెక్యూర్డ్గా ఉంది ప్లేస్. అక్కడ ఎవరిని రానివ్వరు కాబట్టి అన్ని డోర్స్ క్లోజ్ చేసి ఉంటాయి. సో బయట ప్రశాంతంగా ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళి చూస్తే చాలా నాయిసీగా ఉంటుంది. అది మీరు ఇప్పుడు చూస్తారు. ఎంత ప్రాసెస్ అంటే చాలా కష్టపడి ఇక్కడ ఈ కొండని ఇలా బ్లాస్ట్ చేసి అక్కడ గుంతలో డ్యామ్ లెవెల్కి, వాటర్ బేస్ లెవెల్కి దాన్ని తవ్వేసి అక్కడ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇక్కడ. సో ఇక్కడ మీరు చూస్తే అది మనకి క్లియర్గా అర్థం అవుతుంది. ఎంత పెద్ద బండలను పగలగొట్టేసి లోపల తీసుండేది అనేది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం లోపలికి వెళ్ళడానికి. పెద్ద పెద్ద మోటార్స్, మిషన్స్, జనరేటర్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. సో అందరికీ చూసే అవకాశం లేదు కాబట్టి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో మన దగ్గరలోనే ఉంది, సోమశిలలో ఉంది. అక్కడ వాటర్ హైడ్రో పవర్ ప్లాంట్ అందరం బయట నుంచి చూస్తుంటాం, కానీ లోపలికి వెళ్ళి చూడడానికి మనకి అందరికీ టైం ఉండదు. ఆ ప్రయత్నం మీకు ఇప్పుడు చేస్తూ ఉన్నాము. సో ప్లీజ్ డూ వాచ్ కంటిన్యూస్లీ. ఎండ్ అయితే మాత్రం మిస్ అవ్వకండి. అక్కడ యానిమేటెడ్ వీడియోలో అంత స్టెప్ వైజ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకటి తయారు చేయడానికి అనేది మీకు చెప్పడం జరిగింది, చూపించడం జరిగింది. చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. అంటే మేము పర్మిషన్ తీసుకొని వెళ్ళాం కాబట్టి వాళ్ళు పర్సన్స్ కనిపించకపోయేటప్పటికి అక్కడ తిరుగుతూ ఉన్నాము. సో ఫైనల్గా మాకు లోపలికి వెళ్ళేదానికి మార్గం తెలిసింది. ఏంటి, బయట నుంచి ఒకే ఒక బిల్డింగ్ లాగా కనిపిస్తుందండి, రేకుల షెడ్ లాగా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి మీరు చూస్తే చూడండి ఇక్కడ ఎంత భారీ మిషనరీ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేది క్రేన్ అండి. ఈ క్రేన్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఆ లోపల ఏదైనా ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు, ఏదైనా రిపేర్స్ వచ్చినప్పుడు ఈ క్రేన్ ద్వారా ఆ మిషనరీని మూవ్ చేస్తారు. మామూలుగా మనుషులు ఎంతమంది మనుషులు లిఫ్ట్ చేసినా అవి లిఫ్ట్ కాదు. సో అందుకోసం ఆ క్రేన్ యూజ్ చేస్తారు. ఇక్కడ పైనుంచి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కిందకి వెళ్ళాలి. ఒక 5 స్టోరీస్ బిల్డింగ్ అంత హైట్లో నుంచి మీకు కింద ప్లాంట్ని చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు. సో అంత లోపలికి వెళ్ళేసి అది చూస్తే ఆశ్చర్యానికి గురవుతాము. చూడండి, పైన మనకు కనిపించే ఒక 2 స్టోరీస్ 3 స్టోరీస్ బిల్డింగ్ అంత హైట్లో మనకి రేకుల షెడ్ లాగా కనిపిస్తుంది. కానీ లోపల మళ్ళీ ఒక 5 స్టోరీస్ బిల్డింగ్ అంత లోతులో మనకి కనిపిస్తూ ఉంటాయి. టర్బైన్స్ తిరిగేటివి, జనరేటర్స్ అవన్నీ అక్కడ కనిపిస్తాయి. లోపలికి వెళ్ళిన తర్వాత మనం చూడొచ్చు అక్కడ డ్యామ్లోంచి ఇంటేక్ గేట్ ద్వారా లోపలికి రషింగ్ వాటర్ ఎలా వస్తుంది, తర్వాత పెన్ స్టాక్లోంచి వాటర్ వచ్చేసి వికెట్ గేట్స్ని ఎలా ఫోర్స్గా మూవ్ చేసి టర్బైన్ని తిప్పుతాయి అనేది మనం క్లియర్గా కిందకి వెళ్ళి చూడొచ్చు. చూడండి, టాప్ అండి పైన. లోపలికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా అక్కడ మనకు పర్మిషన్ పర్సన్స్ మనం గైడ్ చేసే పర్సన్స్ కలవకముందే అక్కడ చూసి ఆశ్చర్యానికి గురైపోయింది. ఇవన్నీ షూట్ చేయడం జరిగింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత మాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళు. సో ఆ క్రేన్ చూడండి, ఆ క్రేన్ మనకి దాన్ని మూవ్ చేయడానికి ఉపయోగిస్తాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చాలా క్లియర్గా అన్నీ కనిపిస్తాయి. చాలా నాయిసీగా ఉంటుందండి, చాలా సౌండ్ ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో మిషన్స్ ఎప్పుడు 24 hours రన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ 3 షిఫ్ట్లో స్టాఫ్ అక్కడ పనిచేస్తూ ఉంటారు. వాటిని మానిటర్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. చాలా సౌండ్ వస్తుంది అక్కడ. చాలా మిషన్స్ రన్ అవుతూ ఉంటాయి, మోటార్స్ రన్ అవుతూ ఉంటాయి. సో మేము అక్కడికి వెళ్ళడానికి లిఫ్ట్ని యూజ్ చేసుకున్నామండి. లిఫ్ట్ ద్వారా మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లారు వాళ్ళు, దాన్ని చూపించడానికి. సో అక్కడ చూడొచ్చు మీరు. ఒక పర్సన్ గైడ్ చేశాడు, అక్కడ ఉన్నదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు.
టెక్నికల్గా అంత సౌండ్ కాదు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము. మీరు చూస్తే ఈ సబ్జెక్ట్ పైన టచ్ ఉండే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది ఇది. చూడండి, అలా లోపలికి వెళ్ళిన తర్వాత మేము చాలా ఆశ్చర్యపోయాము. యాక్చువల్గా ఎంత పెద్ద మిషన్స్ ఉన్నాయి లోపల చూడటానికి. స్ట్రైట్గా ఒకవైపు నుంచి పవర్ ప్లాంట్లోకి స్టెప్స్ నుంచి దిగొచ్చు. తర్వాత ఇటు సైడ్ లిఫ్ట్లో కూడా ఉంది. మేమైతే లిఫ్ట్లో వెళ్ళాము. ఈ మిషనరీ అంత ఈజీగా ఎలక్ట్రిసిటీ మనకు రాదండి. దానిలో చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా స్టెప్స్ ఉంటాయి. ఈ డ్యామ్ రిజర్వాయర్ నుంచి వాటర్ని, ఫోర్స్గా వచ్చే వాటర్ని యూజ్ చేసుకొని అక్కడ ఇంటేక్ గేట్ ద్వారా నీళ్ళని తీసుకొని రషింగ్ వాటర్ అంటే అంత ఫోర్స్గా వచ్చే వాటర్ని పెన్ స్టాక్స్ ఉంటాయి. పెన్ స్టాక్స్ అంటే వాటిని అంత ఫోర్స్గా వచ్చేటటువంటి వాటర్ని ఆపేటటువంటి వాటిని పెన్ స్టాక్స్ అంటారు. ఆ పెన్ స్టాక్స్ పైప్ లాగా ఉంటుంది. ఆ పైపు వచ్చే వాటరు టర్బైన్ని తిప్పడానికి యూజ్ చేస్తారు. ఇక్కడ మనం ఇప్పుడు టర్బైన్స్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు చూడండి, ఇది ఆ ఫోర్స్ని, ప్రెషర్ని మెజర్ చేసేటటువంటి మిషన్స్ ఇవి. ఎంత వాటర్ వెళ్తూ ఉంటుంది, తర్వాత టర్బైన్స్ ఎంత స్పీడ్లో తిరుగుతూ ఉన్నాయి, జనరేటర్స్ ఎంత జనరేట్ చేస్తున్నాయి. యాక్చువల్గా ఇక్కడ 2 ప్లాంట్స్ ఉంటాయండి. 2 ప్లాంట్స్ ఉన్నాయి. మ్యాక్సిమం 10 మెగావాట్స్ పర్ అవర్ ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది. మేము లోపలికి వెళ్తా ఉన్నాం. యాక్చువల్గా ఎవరిని తీసుకెళ్ళరు, మీరు వెళ్ళిన బయట నుంచి చూడాల్సి వస్తుంది పర్మిషన్ తీసుకొని. కానీ ఇక్కడ మాకు అంటే ఇది విజ్ఞానం కోసం అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసిన తర్వాత మమ్మల్ని లోపలికి అలో చేసి వాళ్ళు గైడ్ చేశారు. చూడండి, అక్కడి నుంచి ప్రతి టర్బైన్ దగ్గరికి పంపిస్తాయి. ఆ టర్బైన్ అక్కడ తిరిగి జనరేటర్ నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది టన్నెల్ అనమాట. అక్కడి నుంచే వాటర్ వస్తుంది. అది మనకు పైప్ లాగా కనిపిస్తుంది కదా, అదే పెన్ స్టాక్స్ అవి. ఇది పెన్ స్టాక్ అంటే వాటర్ని రిజర్వాయర్లోంచి వాటర్ని ఇక్కడ వరకు పవర్ ప్లాంట్ వరకు తీసుకొచ్చేది అనమాట. దాన్ని క్లోజ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి పెద్ద గేట్ కూడా ఉంటుందండి. సో ఆ గేట్ని ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఈ హైడ్రాలిక్ ఆయిల్తో పనిచేసేటటువంటి దాన్ని వాడతారు. సో ఇది కింద నుంచి మీకు పైనుంచి చూపించాము. ఫస్ట్ పైనుంచి చూస్తే ఎలా ఉందో చూశారు. ఇప్పుడు కింద నుంచి పైకి చూస్తే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది మనకు. ఇవన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవ్వాల్సిందే. చాలా మోటార్స్, చాలా ప్రాసెస్ ఉంటాయి. ఇవన్నీ మోటార్స్, ఒక్కొక్క మిషన్ని ఒక్కొక్కటి రన్ చేయడానికి వాడేటటువంటి మిషన్స్ అవి. సో ఇంకా లోపలికి వెళ్తే మనకి ఏం జరుగుతుందో తెలుస్తుంది. చూడండి, అది ఎల్లోగా కనిపిస్తూ ఉంది కదా, అదే అన్నమాట గేట్ ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి మనం వాడేది. ఎంత పర్సంటేజ్ గేట్ ఓపెన్ అయింది అనేది కూడా అక్కడ తెలుస్తుంది. ఇదంతా హైడ్రాలిక్
ఆయిల్తోనే అది ఓపెన్ చేయడం కానీ క్లోజ్ చేయడం కానీ జరుగుతుంది. ఎందుకంటే చాలా ఫోర్స్గా వస్తుంటుంది కదండి, వాటర్ చాలా ఫోర్స్గా వస్తుంటుంది కాబట్టి దాన్ని అంత పెద్ద హ్యాండిల్ కావాల్సి వస్తుంది అనమాట దాన్ని ఓపెన్ చేయడానికి. ఇది ఒక పెన్ స్టాక్ అండి, అంటే పైప్ వాటర్ని రిజర్వాయర్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చడానికి వాడేటటువంటి 2 పెన్ స్టాక్స్ ఉన్నాయి ఇక్కడ. 2 యూనిట్స్లో ఇక్కడ జనరేట్ చేస్తారు. చూడండి అది ఎంత వెడల్పు ఉందండి. దానిలోంచి మనిషి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. వాటర్ ఆపేస్తే మనిషి లోపల నుంచి రిజర్వాయర్ దాకా నడుచుకుంటూ వెళ్ళచ్చు. అంత పెద్ద పైప్లోంచి వాటర్ వస్తాయి. అంత ఫోర్స్గా వచ్చేసి అక్కడ రషింగ్ వాటర్ వచ్చేసి వికెట్ గేట్స్ దగ్గరకు వచ్చేసి అక్కడి నుంచి కావాల్సినంత ఫాస్ట్గా వెళ్ళేసి టర్బైన్ని తిప్పుతాయండి. చూడండి అది మీకు కనిపిస్తూ ఉంది కదా, అది గేట్ అనమాట. ఇప్పుడు ఎంత పర్సంటేజ్ గేట్ ఓపెన్ అయ్యేది మనకి తెలుస్తుంది. దానిలో వాళ్ళకి ఎంత ఫోర్స్ అయితే అవసరం. అంటే ఇప్పుడు డ్యామ్లో ఎక్కువ నీళ్ళు ఉన్నాయనుకోండి, తక్కువ ఓపెన్ చేస్తే సరిపోతుంది. డ్యామ్లో తక్కువ నీళ్ళు ఉంటే ఎక్కువ ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఇలా ఎంత ఫోర్స్ అయితే అవసరం అవుతుందో అంతే ఓపెన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో చూడండి చాలా చాలా డేంజరస్ ప్లేస్. యాక్చువల్గా ఎవరిని అలో చేయరు. మీకు అందరికీ సోమశిలకు వచ్చినప్పుడు, సోమేశ్వరాలయంకి వెళ్ళినప్పుడు, డ్యామ్ని చూసినప్పుడు ఇదంతా కూడా చూడదగ్గ ప్లేసు, కానీ ఎవరిని అలో చేయరు. ఎందుకంటే ఇది టూరిస్ట్ ప్లేస్ కాదు, విజ్ఞానం కోసం కాబట్టి, నాలెడ్జ్ ఇవ్వడం కోసం కాబట్టి ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్ స్టూడెంట్స్ని, అఫీషియల్స్ని అలో చేస్తారు. చూడండి ఎంత రిస్కీ ప్లేసో మనం చూడొచ్చు. కాకపోతే మీ అందరి కోసం ఎన్హెచ్ విహారీ ఈ రిస్క్ చేయడం జరిగింది. మనకి ఇప్పుడు దాకా కూడా యూట్యూబ్లో ఈ మెషినరీని చూపించినటువంటి ఈ వీడియోస్ ఎక్కడా లేవు. మేము ఫస్ట్ టైం ఈ వీడియోలో మెషినరీని చూపిస్తున్నాము. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే చేస్తుంటారు యానిమేటెడ్ వీడియోస్తో, లేకపోతే థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. దానికి కొద్దిగా తోడవుతుంది ఇది. ఆ వీడియోస్ చూసిన వాళ్ళకి చూస్తే ఆ మెషినరీ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మేము కిందకి వెళ్ళామండి. కింద నుంచి ఒక ప్లాంట్లోంచి వెళ్తాను, ఒక యూనిట్లోంచి బయటకు వస్తూ ఉన్నాము. బయటకు వచ్చిన తర్వాత ఇంకొక యూనిట్లోకి కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాము. చూడండి ఎలా ఉందో. యాక్చువల్గా మేము వెళ్ళేసి వెంటనే వచ్చేద్దాం అనుకున్నాం. చూసిన తర్వాత చాలా ఎక్కువసేపు అక్కడ స్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అప్కమింగ్ స్టూడెంట్స్కి కానీ, ప్రజెంట్ స్టూడెంట్స్కి కానీ ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మేము ఇంకొక యూనిట్ లోపల ప్రాసెస్ ఎలా ఉంటుందో చూడడానికి లోపలికి వెళ్తూ ఉన్నాము. పైన అది జనరేటర్ అండి, కింద టర్బైన్ తిరిగేసి అక్కడ జనరేట్ ఉంటుంది. సో చాలా లక్కీ ఫెలోస్ అండి మేమైతే. ఇక ఈ వీడియో చూస్తున్న వారు కూడా చాలా లక్కీ ఫెలోస్. ఎందుకంటే మనం ప్రతిరోజు ఇప్పుడు పవర్ లేకపోతే, ఎలక్ట్రిసిటీ లేకపోతే ప్రతిదీ కష్టం. ఎందుకంటే ప్రతిదీ దానికి రిలేట్ అయిపోయింది. ఒక 1 అవర్ కరెంట్ లేకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అటువంటి పవర్ని జనరేట్ చేయడానికి ఎంత ప్రాసెస్ ఉందో, ఎంత కష్టపడుతూ ఉంటారో, ఎంత మిషనరీ అవసరమో మనం దీన్ని చూస్తే తెలుస్తుంది. సో చూడండి అక్కడ చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి, పైన కూడా తగులుతుంది.
సో పైకి వచ్చిన తర్వాత మనం 2 యూనిట్స్ మధ్యలో ఉన్నాము. 2 యూనిట్స్ ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క ప్రెషర్ చెక్ మిషన్స్ ఉంటాయి. సో ఆ ప్రెషర్ చెక్ మిషన్లో ఇవన్నీ కూడా హైడ్రాలిక్ ఆయిల్తోనే ఉంటాయి. అది మనం ఆయిల్ కూడా ఎప్పుడూ ఒక బ్యారెల్ రెడీగా ఉంటుంది అక్కడ. సో కొన్ని ప్లేసెస్ మేము వెళ్ళలేదు. కొన్ని చూడకుండా డేంజరస్ ప్లేసెస్, అక్కడికి ఎవరిని అలో చేయరు. సో ఇప్పటికే చాలా చూసాము, చాలా ఆశ్చర్యానికి గురయ్యాము. చూడండి, కొద్ది దూరమే వెళ్ళగలం, అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళలేము. మిషన్ అంతా ఆపేసిన తర్వాత కొన్ని ప్లేసులకి వెళ్ళగలం. అవి రన్ అవుతూ ఉన్నప్పుడు, వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు మనం లోపలికి వెళ్ళకూడదు. ఇవన్నీ చూడండి, అక్కడ ఎంత పెద్ద వీల్ తిరుగుతూ ఉందో చూస్తాము. ప్రతి చోట మనకి మానిటర్ అవి మీటర్స్ ఉంటాయి, మానిటరింగ్ మీటర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పైన కంట్రోల్ రూమ్లో చెక్ చేస్తూ ఉంటారు. ప్రతిదీ అక్కడ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. సో 3 షిఫ్ట్స్లో స్టాఫ్ పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు అలర్ట్గా ఉంటారు. చూడండి, అలా అటువైపు నుంచి వచ్చినప్పుడు మెట్లు దిగేసి రావచ్చు. బయట నుంచి చూస్తే మనకి ఒక షెడ్ మాదిరిగా కనిపిస్తుందండి. లోపలికి వస్తే ఎంత లోతులో దాన్ని తవ్వేసి, అంటే డ్యామ్ వాటర్ బెడ్ ఉంటుంది కదా, వాటర్ బెడ్ లెవెల్ వరకు దీన్ని కట్ చేసి, కొండను కట్ చేసి లోపలనే ఒక టన్నల్ తవ్వేసి అక్కడ చేశారు. పెన్ స్టాక్ అక్కడి నుంచి తీసుకొచ్చేసి పెట్టారు. సో ఇవన్నీ జనరేటర్స్ అండి. ఇక్కడికి ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. జనరేటర్ నుంచి ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ గ్రిడ్కి వెళ్తుంది. సో ఇదంతా పెద్ద ప్రాసెస్. అదంతా ఒకే లిఫ్ట్ వే అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది లిఫ్ట్ వే. ఇది పైన ఎక్కితే కింద దిగడం, కింద దిగితే పైన దిగడం అనమాట. మధ్యలో ఎక్కడ స్టాపింగ్ ఉండదు దానికి. సో ఎమర్జెన్సీ టైమ్స్లో దానిలో వస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు అక్కడేమైనా రిపేర్స్ వస్తే వాటిని చేసుకోవడానికి అక్కడే ఎప్పుడు రెడీగా ఉంటుంది. సో ఇవన్నీ మిషనరీస్ అండి, మీరు చూడొచ్చు. సో ఈ జనరేటర్ లోపలికి కూడా వెళ్ళొచ్చంట, కానీ అది డేంజరస్ ప్లేస్. మేము కూడా చూడండి, డేంజర్ అయినా అక్కడ రాసింది. దాన్ని అసలు ఓపెన్ చేసి కూడా చూడలేదు. ఆ ప్లేస్లో మేము చూడండి, ఇది ఓపెన్ చేసి దాని బ్యాక్ సైడ్ నుంచి వే కూడా ఉందంట. సో ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది అక్కడ. ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే దానిలో హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం ఇలా జరుగుతుంది. సో మనం చూస్తాము విండ్ పవర్, థర్మల్ పవర్, హైడ్రో పవర్, ఇలా రకరకాలుగా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఏది ప్రొడ్యూస్ చేయాలన్నా కానీ దాన్ని ఒక ఫోర్స్ అవసరం అవుతుందండి. సో ఆవిరి ద్వారా ఫోర్స్ క్రియేట్ చేసి టర్బైన్ని తిప్పుతారు. విండ్ ద్వారా టర్బైన్ని తిప్పుతారు. వాటర్ ద్వారా కూడా టర్బైన్ తిప్పుతారు. ఏదైనా కానీ టర్బైన్ తిరగడానికే ఆ ఎనర్జీ వాడతారు. టర్బైన్ తిరిగినప్పుడు అది ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. సో పైనుంచి ఇప్పుడు మనకి పెన్ స్టాక్స్ 2 కనిపిస్తాయి. సో చివరిలో అయితే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే డ్యామ్ ఎలా ఉంటుంది, డ్యామ్లోంచి అంటే డ్యామ్ కానీ రిజర్వాయర్ కానీ వాటర్ స్టాక్ చేయడానికి ఎలా ఉంటుంది, తర్వాత ఇంటేక్ గేట్ ఎలా ఉంటుంది, తర్వాత రషింగ్ వాటర్ ఎలా వస్తాయి, పెన్ స్టాక్స్ ఎలా ఉంటాయి, వికెట్ గేట్స్ ఎలా ఉంటుంది, ట్రయల్ రేస్ ఎలా ఉంటుంది, టర్బైన్ ఎలా తిరుగుతుంది, జనరేటర్, తర్వాత జనరేట్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి ఎలా ఎలక్ట్రిసిటీ వెళ్తుంది, ఎలక్ట్రికల్ గ్రిడ్ వరకు ఎలా వెళ్తుంది, తర్వాత ఎలా సప్లై చేస్తారు, తర్వాత బయటికి వాటర్ స్పిల్వే ఉంటుంది. అదంతా కూడా మీకు లాస్ట్లో ఒక వీడియోలో ఒక 5 minutesలో వీడియో చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, యానిమేటెడ్ వీడియోలో. ఇది చూసిన తర్వాత అది చూస్తే ఎవరికైనా ఒక క్లారిటీ వస్తుంది. చివరిలో అది మాత్రం మిస్ అవ్వకండి. చూడండి ఎంత డేంజరస్ ప్లేస్ ఇది. బాటమ్ అనమాట, అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళలేము. సో
అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళలేదు, మాకు కూడా చాలా భయం వేసింది. సో అలా అక్కడికి వెళ్ళామన్నమాట. ఇక్కడ పైన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ మనకు ఒక చాక్లెట్ కలర్లో, ఆరెంజ్ కలర్లో ఒకటి కనిపిస్తుంది కదండి, అది జెల్ లాగా ఉంటుంది. యాక్చువల్గా అది బ్లూ కలర్లో ఉంటుంది ఆ జెల్. దాన్ని ఈ కలర్కి వచ్చిన తర్వాత మార్చేస్తారు. ఇప్పుడు త్వరలో దాన్ని మార్చేస్తారు. ఆ జెల్ ఈ లిక్విడ్ ఉంది కదా, హైడ్రాలిక్, ఈ మిషన్ని పనిచేయడానికి దాన్ని యూజ్ చేస్తారు. దానిపైన క్లారిటీ తీసుకోవాల్సి ఉంది ఇంకా మేము. సో ఆ ప్రెజర్ని మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట, ఎంత వాటర్ ప్రెజర్ ఎంత ఉంది, తర్వాత టర్బైన్స్ ఏ స్పీడ్లో తిరుగుతూ ఉన్నాయి, ఆయిల్ లెవెల్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనకి అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. సో ప్రతిదీ టెక్నాలజీ అండి, ప్రతిదీ టెక్నాలజీ. సో దీన్ని స్టూడెంట్స్కి కూడా ఉపయోగపడుతుంది ఇది అని చెప్పేసి ఇది రిస్క్ తీసుకొని ఇది చేయడం జరిగింది. ఎన్హెచ్ విహారీ ఉండేదే మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అని చెప్పేసి తెలుసుకోవడానికే. సో మన చుట్టూ ఉన్న దానిలో ఉపయోగపడేది ఇటువంటిది. యాక్చువల్గా ఎన్హెచ్ విహారీలో మనం అవన్నీ పోస్ట్ చేయడము ఎంటర్టైన్మెంట్ కోసం ఇవన్నీ చేయము, నాలెడ్జ్లోనే ఎంటర్టైన్మెంట్ ఎత్తుక్కునే వాళ్ళకి కనిపిస్తుంది. చూడండి, ఇది ఒక బ్యారెల్ హైడ్రాలిక్ ఆయిల్ రెడీగా ఉంటుంది ఎప్పుడు అక్కడ. ఎప్పుడైతే ఆయిల్ కొద్దిగా తగ్గింది అని అనిపిస్తే దీన్ని ఫిల్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది అక్కడ. సో ఈ పవర్ చెక్ మిషన్లు, ప్రెషర్ చెక్ మిషన్స్, ఇవన్నీ కూడా మనకు క్లియర్గా ఉంటుంది. ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి అయితే ఇది ఈజీగా అర్థమైపోతుంది. వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేనటువంటి నాలెడ్జ్ ఇస్తుంది. పుస్తకాల్లో చదివితే ఎగ్జామ్స్ రాసేంత వరకే ఉంటుంది. ఇలా వెళ్ళి చూస్తే పర్మనెంట్గా మాకే, నాన్ టెక్నికల్ స్టూడెంట్స్, నాన్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అనేటువంటి మాకే ఇది క్లియర్గా అర్థమైపోయింది. ఒక హైడ్రో ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్గా అర్థమైంది. అందరికీ తెలుస్తూ ఉంటుంది, వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ తయారు చేస్తారని మనం చెప్పుకుంటూ ఉంటాము. కానీ వాటర్ నుంచి డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీ పుట్టదండి, చాలా ప్రాసెస్ ఉంది. 12 స్టెప్స్ ఉంటాయి ఒక వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలంటే. అవి 12 స్టెప్స్ని మీకు లాస్ట్లో ఒక యానిమేటెడ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ స్టెప్లో ఏం జరుగుతుంది అనేది అంతా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది నెల్లూరు జిల్లాలో సోమసల్ ప్రాజెక్ట్ దగ్గర ఉంది. దానికి మనం చాలా అదృష్టం చేసుకోవచ్చు. మన పక్కనే ఇది ఉందని చెప్పేసి మనం చాలా గర్వంగా కూడా చెప్పుకోవచ్చు. అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఎంత చాలా వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు 24 hours అక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలా క్లియర్గా చెప్పారు. సో ఇది మన సోమసల్ ప్రాజెక్ట్ దగ్గర కన్స్ట్రక్ట్ చేసింది ఎవరనేది మేము తర్వాత చెప్తాము. ఇది యాక్చువల్గా ప్రైవేట్ హైడ్రో పవర్ ప్లాంటేను. సో దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అనేది మనం తర్వాత చూస్తాము. ప్రస్తుతానికి కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత అలా మనకి కనిపిస్తూ ఉంటుందండి. Thanks, man. Okay, bye, bro. Thank you. సో ఫైనల్ గా ఎన్హెచ్ఆర్ టీమ్ అనేది చూసుకొని కింద ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ మాకు. పైన ఎక్స్ప్లెయిన్ చేపిస్తుంది. ఓకే, లిఫ్ట్ లో ఒకే ఒక బోర్డు ఉందండి, స్టేబుల్ 0, కానీ 5-6 ఫ్లోర్లో ఉంది. 10 ఫ్లోర్లు ఉందండి. 10 ఫ్లోర్లు కలిసి మొన్నే వచ్చింది. సో లిఫ్ట్ ఇలా ఓపెన్ అయిపోయింది ఇక్కడ. ఓకే ఓకే
పైకి వచ్చేసామండి. సో పైకి వచ్చాము. దీనిలోకి ఎంటర్ అయ్యాము కంట్రోల్ రూమ్లోకి. ఈ కంట్రోల్ రూమ్లో ప్రతిదీ మానిటర్ చేయడం జరుగుతుంది. సో ప్రతిదానికి సిగ్నల్స్ ఉంటాయి, మెషిన్స్, మానిటరింగ్ మెషిన్స్ ఉంటాయి. సో ఈ కంట్రోల్ రూమ్స్ కూడా 3 పోర్షన్స్ ఉన్నాయండి. సో ఇది ఎలక్ట్రిసిటీ, అక్కడ జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీ పవర్ గ్రిడ్కి ఎలా వెళ్తుంది అనేది ఇక్కడ మానిటర్ చేస్తూ ఉంటారు. అంత టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి సోమశిల దగ్గర ఉన్న ఈ హైడ్రో పవర్ ప్లాంట్. సో అక్కడ ఉన్న వాళ్ళు మనకి క్లియర్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా, ఏది ఎక్కడ ఎలా జరుగుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూడండి 3 వేస్లో ఉంది అక్కడ. ఇది కంట్రోల్ రూమ్, ఇది చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక్కడ ఏం జరిగినా కానీ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి, ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ. డ్యామ్ దగ్గర నుంచి రషింగ్ వాటరు, కన్స్ట్రక్షన్కి, వికెట్ గేట్స్ దగ్గరికి ఎలా వచ్చి టర్బైన్ని తిప్పుతాయో అదంతా కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఈ కంట్రోల్ రూమ్లో. సో ఇలా ఉంటుంది. ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అయితే దీన్ని ఖచ్చితంగా విజిట్ చేయాలి, ఇటువంటి ప్లాంట్స్ని. సో ప్రాక్టికల్గా వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, వాళ్ళు ఆ కోర్స్ ఎందుకు చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. సో ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి విజిట్ చేయలేని వాళ్ళు ఈ వీడియోని చూడండి, తర్వాత మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇంత క్లియర్గా కూడా లోపలికి వెళ్ళనివ్వరు మిమ్మల్ని. ఇండివిజువల్గా వెళ్తే, ఒక కాలేజ్ నుంచి కానీ యూనివర్సిటీ నుంచి కానీ పర్మిషన్ తీసుకొని వెళ్తే మిమ్మల్ని గైడ్ చేస్తారు, అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇదంతా కూడా కంట్రోల్ రూమేనండి, ఇదంతా కంట్రోల్ రూము అక్కడ. సో మాకు చాలా నాలెడ్జ్ వచ్చింది. NH విహారీ విజిట్ పుణ్యమ అంటూ చాలా నాలెడ్జ్ వచ్చింది. ఈ పవర్ ప్లాంట్ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారో మీరు చూస్తారు. ఇది మాగుంట వాళ్ళదండి. మాగుంట రాఘవరెడ్డి గారి, తర్వాత మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి స్టాచ్యూస్ని మీరు చూస్తారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు MP వారు నిర్వహిస్తున్నారు దీన్ని. సో వాళ్ళకి గుర్తుగా ఈ విగ్రహాలను కూడా అక్కడ మనం చూడొచ్చు. ఇది కింద చూడండి, లోపల పై నుంచి, కింద నుంచి, సైడ్ నుంచి ఇదంతా కూడా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము, చూపించాము. ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే సో అది అక్కడ ఉన్నప్పుడు ట్రైల్ రేస్ వాటర్ బయటికి వెళ్ళే దగ్గర నుంచి మళ్ళీ అక్కడికే వచ్చేసి, ఎక్కడి నుంచి వెళ్ళామో అక్కడికి బయటికి వెళ్ళడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, లోపల బయటికి వెళ్ళేటప్పుడు కూడా మనకి గ్రీనరీ చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. ఎక్కువ అక్కడ జనాలు అంటే ఉండరు కాబట్టి చెట్లు కూడా బాగా ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతసేపు అక్కడ కూర్చోవాలనిపిస్తుంది, కానీ అలో చేయరు. సో ఈ పవర్ ప్లాంట్ని మాకు షూట్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు దాకా చూసిన మీకందరికీ కూడా ధన్యవాదాలు. నెక్స్ట్ యానిమేటెడ్ వీడియోలో ఈ ప్రాసెస్ అంతా ఒక 5 minutesలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాము.
12 స్టెప్స్లో ఏ విధంగా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఫ్రెండ్స్ మీకు ఇందాక చెప్పాను కదా, ఒక యానిమేటెడ్ వీడియోలో క్లియర్గా ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ చేస్తారో చెప్తామని చెప్పేసి. దీనికి ఒక 12 స్టెప్స్లో ఉంటుంది. అంటే వాటర్ స్టోర్ చేసే దగ్గర నుంచి, డ్యామ్ దగ్గర నుంచి, ఆ డ్యామ్లోంచి వాటర్ బయటికి వెళ్ళేదాకా 12 స్టెప్స్ ఉంటాయి. ఆ 12 స్టెప్స్ ఏంటో మనం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ డ్యామ్ అవసరం అండి. డ్యామ్ తెలుసు మనకి. డ్యామ్ అంటే ఎక్కువ వాటర్ని స్టోర్ చేయడానికి ఉపయోగించేటటువంటి ఒక ఆనకట్ట. ఈ ఆనకట్టని మనం యాక్చువల్గా అలా ఆనకట్ట కట్టేది పంటలు పండించుకోవడానికి, నీరు నిల్వ చేయడం కోసం. అక్కడ నుంచి ఆ వాటర్ని, స్టోర్ చేసిన వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. అది దానికి డ్యామ్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత డ్యాము నెక్స్ట్ పాయింట్ రిజర్వాయర్ అనమాట. ఇక్కడ సెకండ్ పాయింట్ రిజర్వాయర్ కూడా వాటర్ని స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పైపెచ్చు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి సపరేట్గా ఒక ఏరియాలో వాటర్ని స్టోర్ చేస్తారనమాట. దాన్ని రిజర్వాయర్ అంటారు సెకండ్ పాయింట్గా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా. థర్డ్ పాయింట్ ఇది గేట్ అంటే ఇంటేక్ గేట్, వాటర్ ఇంటేక్ గేట్. ఈ రిజర్వాయర్లోంచి, డ్యాములోంచి కానీ, రిజర్వాయర్లోంచి కానీ ఈ పవర్ ప్లాంట్లోకి ఫోర్స్గా వాటర్ రావడానికి ఒక గేట్ ఉంటుంది. ఆ గేటు అదే దాన్ని ఇంటేక్ గేట్ అంటారు. ఈ గేట్లోంచి వాటర్ ఫోర్స్గా వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి రషింగ్ వాటర్. పవర్ని జనరేట్ చేయడానికి, హైడ్రో పవర్ని జనరేట్ చేయడానికి ముందు మనకి ఫోర్స్గా వస్తున్న వాటర్ కావాలని, వాటిని రషింగ్ వాటర్ అంటారు. ఈ రషింగ్ వాటరు ఆ గేట్లోంచి లోపలికి వస్తుంది. వాటర్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. కింద వాటర్ బెడ్ దగ్గర ఈ టన్నల్ ఉంటుంది. అక్కడి నుంచి ఫోర్స్గా వాటర్ వచ్చేసి వస్తుంది. దాన్నే మనం రషింగ్ వాటర్ అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఇక్కడ చూపిస్తుంది పెన్ స్టాక్స్. ఇది పైప్ లాగా ఉంటుంది ఈ పెన్ స్టాక్. ఈ పైప్ మనకి మీకు ఇక్కడ చూపించడానికి ఒక పైప్ లాగా ఉంది, కానీ అది చాలా వెడల్పుగా ఉంటుంది. దాని లోపల నుంచి మనం నడుచుకొని వెళ్ళొచ్చు అనమాట. వాటర్ లేనప్పుడు దానిలోంచి నడుచుకొని వెళ్ళొచ్చు. ఆ పెన్ స్టాక్లోంచి అంత ఫోర్స్గా దానిలోంచి బయటకు వస్తాయి. నెక్స్ట్ వికెట్ గేట్స్ అనమాట. వికెట్ గేట్స్ అంటే ఈ వాటరు పెన్ స్టాక్లోంచి, ఆ పైప్ లాగా ఉండే పెన్ స్టాక్లోంచి లోపలికి వాటర్ ఫోర్స్గా వస్తాయి కదా. ఫోర్స్గా వచ్చిన వాటర్ ఒక్కసారిగా టర్బైన్ పైన పడి అక్కడ అది ఇరిగిపోకుండా దానికి ఉండే గేట్లు కూడా ఇక్కడ ఈ వికెట్ గేట్స్ ఆ వాటర్ ఫోర్స్ని ఆపి టర్బైన్ తిరగడానికి ఎంతైతే ఫోర్స్ కావాలో అంత ఫోర్స్తో వాటర్ దాని దగ్గరికి పంపిస్తాయి అన్నమాట. సో ఆ వాటర్ గేట్స్ని వాటర్ ఫోర్స్ని తట్టుకోవడానికి ఈ వికెట్ గేట్స్ అనేటివి ఉపయోగపడతాయి ఆ వాటర్ ఫోర్స్ని ఆపడం కోసం. తర్వాత 7th పాయింట్ వచ్చేసి టైల్ రేస్ అంటే ఈ రషింగ్ వాటర్ని బయటికి పంపించేది అనమాట. చూడండి, అంటే ఆ వాటర్ ఇక్కడ ఏం ఖర్చు కావు, లోపల ఆవిరి రావడం కానీ లేకపోతే ఏం కాదు. ఆ ఫోర్స్గా రావడం కోసమే వాటర్ని మనం ఉపయోగిస్తాము. ఆ వాటరు వికెట్ గేట్స్లోంచి టర్బైన్ని తిప్పడానికి వెళ్ళి మళ్ళీ రివర్స్లో నదిలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఆ నదిలోంచి వచ్చిన వాటర్స్ని మళ్ళీ కింద రిజర్వాయర్స్లో ఆపుతారు. కొన్ని పొలాలకు పంపిస్తారు, కొన్ని సముద్రంలోకి వెళ్తాయి. సోమసల్లో అయితే ఇక్కడ సంగం దగ్గర ఒక రిజర్వాయర్ ఉంది, నెల్లూరు దగ్గర ఒక రిజర్వాయర్ ఉంది. తర్వాత అవి ఊటుకూరు దగ్గర సముద్రంలో కలుస్తాయి అన్నమాట. ఈ పవర్ ప్లాంట్లో వాడుకున్న వాటర్ కూడా అలా వాటిని మనం ట్రైల్ రేస్ అంటారు. నెక్స్ట్ 8th పాయింట్ వచ్చేసి టర్బైన్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మెయిన్ పాయింట్ కూడా. సో ఇక్కడ టర్బైన్ షాఫ్ట్ కనిపిస్తుంది కదండి, వైట్గా కనిపిస్తుంది కదా, అది టర్బైన్ షాఫ్ట్ అంటారు అనమాట. ఇది ఈ వాటర్ ఫోర్స్గా వెళ్ళేసి వికెట్ గేట్స్ నుంచి వెళ్ళిపోయేసి టర్బైన్ పైన పడతాయి. టర్బైన్ని బాగా ఫాస్ట్గా తిరిగేలా చేస్తాయి అనమాట. అంత చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. మనం వీడియోలో కూడా చూసాము అక్కడ ఎంత పెద్దగా ఉన్నిందో టర్బైన్. దాని షాఫ్ట్ కూడా మీరు చూసారు, ఎల్లో కలర్లో కనిపించింది అక్కడ మీకు. సో ఆ టర్బైన్ని అది తిప్పి అక్కడి నుంచి షాఫ్ట్ తిరిగినప్పుడు అక్కడ పవర్ జనరేట్ అవుతుంది. ఆ స్పీడ్ నుంచి పవర్ జనరేట్ చేయడానికి ఉపయోగపడేదే ఈ జనరేటర్. 9th పాయింట్గా జనరేటర్ చూపిస్తున్నాం కదా. ఈ జనరేటరు
ఫోర్స్గా తిరుగుతున్నటువంటి ఆ స్పీడ్ నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట, తయారు చేస్తుంది. సో అక్కడి నుంచి ఆ జనరేటర్ నుంచి ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్తుంది. ట్రాన్స్ఫార్మరు వోల్టేజ్ ఉంటుంది కదండి, ఆ వోల్టేజ్ని స్టెప్అప్ చేస్తుంది అనమాట. ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర చాలా వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది కదా, అలా ఎక్కువ వచ్చినప్పుడు తక్కువ వచ్చినప్పుడు వీటన్నిటిని స్టెప్అప్ చేస్తుంది అనమాట ఈ ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ గ్రిడ్ ఉంది కదా, ఈ ఎలక్ట్రికల్ గ్రిడ్ వచ్చేసి ట్రాన్స్మిట్ అంటే మనకి అక్కడి నుంచి సివిల్ సప్లైస్కి అంటే మనకి ఇళ్ళకి తర్వాత అన్ని ఆఫీస్ పర్పస్కి అన్నిటికీ మనం అక్కడి నుంచి ఈ పవర్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ నుంచి ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 12th పాయింట్ ఉంది కదండి, ఈ 12th పాయింట్ వచ్చేసి స్పిల్వే అంటే నీరు బయటకు వెళ్తుంది. డ్యామ్ దగ్గర మనం ఆపుతాం కదా, ఆపిన ఒక అప్ టు ఏ మార్క్ ఒక లెవెల్ వరకే అక్కడ మనం నీళ్ళని నిల్వ చేయాలి. సో అంతకుమించి నీళ్ళు ఎక్కువ వస్తున్నాయంటే ఆ డ్యామ్లోంచి వాటర్ని బయటకు పంపించేటటువంటి కిందకి నదిలోకి కానీ కింద రిజర్వాయర్స్కి కానీ పక్కనటికి పంపించేటిని దీనన్నిటిని మనం స్పిల్వే అంటాము, క్లియర్గా చూస్తాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, చాలా కష్టపడి మేము దీన్ని చేయడం జరిగింది. చాలా నాలెడ్జ్ కూడా వస్తుంది దీనివల్ల. సో మీకు తెలిసిన ఎలక్ట్రికల్ స్టూడెంట్సే కాదు, ప్రతి ఒక్కరూ ఒక ఎలక్ట్రిసిటీ ఎలా తయారు చేస్తారనేది తెలుసుకోవాలి. సో ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి వీడియోస్ని చేయడానికే మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. సో ప్లీజ్ subscribe our channel and share the video. Thank you.